శిల్ప శిల్ప డార్లింగ్ వచ్చేసాడు దా, నీకోసం ఒకటి తీసుకొచ్చిన బెడ్. వారం నుంచి అడుగుతానే ఉన్నావు కదా, తీసురా అని బ్యాక్ తెచ్చిన. పెయిన్ కి ఈ బెడ్ కాదు డాక్టర్ చెప్పింది, ఆర్థోపెడిక్ బెడ్ అని, అది వేరు ఉంటది. అరే నాకు తెలుసు, ఇది దాదాపు ఒక 100 ఏళ్ళు వాడినా కూడా దీని మీద పడుకున్నా కూడా నొప్పులు రావంట. అదా అవి ఇచ్చిన కాటమే తాతలే, ఆ తాత చెప్పినాడు. ఆ తాత రివ్యూ ఇస్తే ఇప్పుడు తీసుకొచ్చిన. లేదు ఆ తాత కొత్తది కూడా కాదే బెడ్. ఆ తాత నిన్న చనిపోయినాడు. చనిపోయినాడు తెలుసు నాకు. 102 ఏళ్ళు తాతకి. ఇదే బెడ్ మీద పడుకుంటున్నాడు. శ్మశానం దగ్గర పడేసింటే ఎందుకు లేని నీకోసం నీకు యూజ్ అవుతుందని తెచ్చిన. బెడ్ ఇది చాలా బాగుంది తెలుసా. నువ్వు పడుకో, నీకో దండం, నీ కాటమైతే ఆతుకోదండం, ఆయన బెడ్కో దండము. నువ్వు వద్దు, ఈ బెడ్ వద్దు, పో నాయన ఎత్తుకొని పో, బయటకి ఎత్తుకో. 102 ఏళ్ళు హ్యాపీగా పడుకున్నాడు దీని మీద, ఏ నొప్పులు లేక ఏ వయసు అయిపోయి చనిపోయినాడు ఆయన. నిజంగంటే చచ్చిపోయిన ఆయన కిందది, ఆయన ఎప్పుడు వేసుకొని పడుకుంటే బెడ్ ఇది. అవును నిజంగంటే చాలా బాగుంది చూడు, స్మెల్ కూడా బాగుంది. ఫస్ట్ బయటికి పో, దాన్ని బయట పడేసి కాల్ చేసి వచ్చి ఇదంతా డెటాల్ వేసి కడుగు. ఆ తాత దాని మీద చచ్చిపోయినాడు, నేను చూసి వచ్చినా, నేను పొద్దున పోయి, నాకు గుర్తు రాలేదు, గుర్తు వస్తాను. నువ్వు చచ్చిపోయింది చూస్తున్నావు అని, ఆ తాత దీని మీద ఒక నొప్పులు రాకుండా పడుకున్నాడు తెలుసా నీకు. నాకు వద్దు నాయన, పెట్టొద్దు, నువ్వు వద్దు, ఫస్ట్ బయటకి ఎత్తుకొని పోదాన్ని. సెంటు కొట్టుకొని వచ్చిన చూడు, బాగుంది. ఫస్ట్ బయటికి ఫస్ట్ బయటికి పో, ఫస్ట్ బయటికి. తీసు వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అయినా పర్లేదు, నాకు వద్దు. కొత్తగా కొనాలంటే డబ్బులే. నీ బెడ్ వద్దు, ఏమొద్దు, నేను కింద పడుకుంటా. బ్యాక్ పెయిన్ ఉంటే ఉన్నాయి, ఏం కాదు. ఫస్ట్ బయటికి ఎత్తుకుపోదాన్ని, ఎత్తుకుపో, ఫస్ట్ తీసుకుపోదాన్ని బయటికి. నేనన్నా వాడుకుంటాను. నీకు నమస్కారం అప్ప, ఫస్ట్ బయటికి ఎత్తుకోదాన్ని, ఫస్ట్ బయటికి ఎత్తుకొని పో. చచ్చిపోయింది వాళ్ళవన్నీ ఎత్తుకొని వస్తా ఉంటాడు ఇంట్లోకి.